అంటే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా పెళ్ళి రోజు, అలాగే హియాన్ష్ బర్త్డే అనమాట. మా బాబు బర్త్డే. మా పెళ్ళి రోజే హియాన్ష్ అయితే పుట్టాడు. మా 4th వెడ్డింగ్ యానివర్సరీకి అయితే హియాన్ష్ అయితే పుట్టాడు. కాబట్టి ఈరోజు మాకు 2 సెలబ్రేషన్స్ అనమాట. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఫుల్ వీడియో అయితే షూట్ చేస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మార్నింగ్ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మేము లేచేసరికి మార్నింగ్ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఆ రోజు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. హియాన్ష్ షాటి అందరూ లేచి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందనమాట అత్తయ్య అయితే ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం అటు తీసేసుకున్న తర్వాత అప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం మేము. మాకు ఇక్కడ దగ్గరలో అయితే స్టీల్ ప్లాంట్, ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే అవడం వల్ల స్టీల్ ప్లాంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాం. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా నేను, మా హస్బెండ్, పిల్లలు ఇద్దరు, నిఖిల్, మేము ఇలా అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి అయితే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకొచ్చేసి ఇది మొత్తం ఇంక ఇక్కడ హియాన్ష్ అయితే నిఖిల్ దగ్గర ఉన్నాడు బ్యాక్ సైడ్. వాడి బర్త్డే లుక్ చూడండి, వాడి డ్రెస్సు సేమ్ మ్యాచింగ్ అనమాట, డాడీ సన్ ఇద్దరు కూడా. ఇంకా హియాన్ష్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాడు నిఖిల్ దగ్గర. ఇంకా మేము ముగ్గురం అయితే ఫ్రంట్ కూర్చున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి హియాన్ష్కి అయితే నేను బర్త్డే విషెస్ చెప్తున్నాను. చెప్తే చూడండి వాడు ఎలా షేక్ హ్యాండ్ వేస్తున్నాడో. ఆ రోజు బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ బాగా థ్యాంక్ యూ చెప్పాడు వాడైతే. ఇక్కడ చూడండి, నేను బర్త్డే విషెస్ చెప్తే చేయాలా ఇస్తున్నాడు. ఇంకొచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంక ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పైకి వెళ్ళడానికి మెట్ల దగ్గర అనమాట. మేము జస్ట్ ఇలా పైకి వెళ్ళామంతే ఇంకా ఫుల్ వర్షం పడింది. అందుకే ఇంకా అక్కడ ఒక 1/2 అవర్ కూర్చునిపోయి మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత అయితే బయలుదేరదాం అనుకున్నాం. కానీ అస్సలు తగ్గలేదు. ఇంకా మేము కొద్దిసేపు కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మళ్ళీ ఇంటికైతే. ఇక్కడ దగ్గర ఉన్న పక్కన ఉన్న మొక్కలు వాటి అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే. అట్లీస్ట్ ఒక ఫుల్ ఫోటో అయినా తీసుకుందాం అనుకున్నాం అక్కడ, కానీ అవ్వలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడిపోయింది. కాబట్టి ఇంకా ఏం తీసుకోలేదు. ఇక్కడ కూడా మళ్ళీ అందరం విషయాలు చెప్తుంటే గుళ్ళో మళ్ళీ సెకండ్ ఇస్తున్నాడు హియాన్ష్ అయితే. ఇంకా దర్శనం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు సాటర్డే అవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది అయితే వచ్చారు టెంపుల్కి. అక్కడ దేవుడిని అయితే చూపించడానికి అక్కడ ఫోన్ అలో లేదు కాబట్టి దేవుడిని చూపించడానికి అయితే అక్కడ అవ్వలేదు. కాబట్టి అక్కడ అలా మొత్తం అంతా అలా చూపించాను, జస్ట్ టెంపుల్ అలా ఉంది అలాగని చెప్పి. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి. అంతకుముందు ఎప్పుడో ఒకసారి అయితే వెళ్ళాం మేము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం అనమాట. అంతకుముందు అంటే స్వీటీ చిన్నప్పుడు వెళ్ళాం అనమాట ఆ టెంపుల్కి. ఆ టెంపుల్ కానీ కాదు, ఆ స్టీల్ ప్లాంట్లో టెంపుల్స్ అన్నీ చూడడానికి అయితే వెళ్ళాం. స్వీటీకి అయితే 5th మంత్ ఇలా దాటిన తర్వాత అయితే వెళ్ళాం మేము అందరం. మళ్ళీ అప్పుడు తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడే ఈ టెంపుల్కి అయితే రావడం. ఇంకా హియాన్ష్ అయితే ఇక్కడ బర్త్డే బాయ్ స్టిల్స్ అయితే వేస్తున్నాడు అనమాట. వాడి బర్త్డే లుక్ చూపిస్తున్నాడు మనందరికీ. వాడి డ్రెస్ ఎలా ఉంది, వాడి లుక్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. అలాగే వాడికి కూడా విషెస్ చేయండి.
చూడండి ఎంత బుద్ధిగా పెట్టాడో అక్కడ పోజు. ఇంక ఇక్కడ టెంపుల్ లోపల ఫుల్ లుక్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. సాటర్డే అవడం వల్ల జనాలు కూడా బాగానే ఉన్నారు, ఎక్కువగానే ఉన్నారు. కానీ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అప్పుడు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి బాగుంది ఆ టైం. అప్పుడు ఇక్కడ నిఖిల్ వెళ్ళి చిన్న క్లిప్ తీద్దాం అనుకున్నాడు దేవుడికి, కాకపోతే అక్కడ తీయకూడదు అని చెప్పారని చెప్పి వచ్చేసాడు. ఇంకా మేమైతే ఫోటో అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఫుల్ వర్షం పడుతుంది వచ్చేటప్పుడు కూడా, లేదంటే ఇంక ఇక్కడ పక్కన అయితే మార్కెట్ ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ నేను అయితే మార్కెట్కి వెళ్ళి అక్కడ ఇంకా సాటర్డే కదా ఇంకంతా వెజ్జే ఉంటుంది ఫుడ్, కావాల్సినవన్నీ కొని తెచ్చుకుందాం, మళ్ళీ అక్కడైనా తీసుకోవడమే కదా మళ్ళీ అలాగని చెప్పి ఇంకా పక్కనే ఉంది కదా మార్కెట్ అని అక్కడైతే వెళ్ళాం. ఈలోపు హియాన్స్ స్వీటీ అయితే కార్లో వదిలేసాం. నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ చూస్తాడని చెప్పేసి మేమైతే పిల్లలిద్దరిని వదిలేసి అయితే వెళ్ళిపోయాం. ఇంక మొత్తం కొని అయితే తీసుకొస్తాం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. వదిన, నేను, అత్తయ్య మొత్తం అందరం అయితే ఇంకా కిచెన్లోకి అయితే వంట పని అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఈ మొత్తం అన్నీ అయితే కట్ చేస్తారు. కట్ చేసి ఆల్రెడీ కిందన వదిన అయితే వంటలు అయితే స్టార్ట్ చేస్తుంది, వండుతుంది. ఇంకా నేను పైకి ఇంకా టైం అయింది కదా మా వాళ్ళకి, మళ్ళీ తర్వాత అయితే తినరు కాబట్టి అయితే టైం వచ్చి ఇప్పుడు 5 అయింది కాబట్టి వీళ్ళిద్దరికి తినిపించేస్తున్నాను. ఆఫ్టర్నూన్ కూడా అస్సలు తెల్లలేదు వీళ్ళు. మెయిన్ హియాన్ష్కి స్వీటీకి అస్సలు బాగాలేదు హెల్త్ అయితే, ఫీవర్ అనమాట, వైరల్ ఫీవర్. కాబట్టి ఇప్పటి వరకు కొంచెం అసలు హెల్త్ అయితే బాగాలేదు, ఇప్పుడిప్పుడే అలా కొంచెం సెట్ అవుతున్నారు. అందువల్లే నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోస్ అయితే ఇప్పటి వరకు లేట్ అయింది. ఇప్పటి నుంచి ఎప్పుడు వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది వచ్చేసి బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇది స్వీటీ వాళ్ళు ఆడుకుంటున్నది, ఇది ఉంది కదా బబుల్స్ ఊదేది, ఇదేమోని బర్త్డే గిఫ్ట్ అనమాట. మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు, అదే స్వీటీ వాళ్ళ అక్క వాళ్ళు అన్ని వాళ్ళు అయితే తిరుపతి వెళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళు అయితే తీసుకొచ్చారు వీళ్ళ గురించి. ఇంకా దాంతో ఆడుకుంటూ చక్కగా అయితే అన్నం అయితే తినేసారు. తినేసిన తర్వాత ఇంక మొత్తం అంతా అయిపోయి కిందకి వెళ్ళేసరికి అయితే వదిన అయితే వంటలన్నీ చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నగా డెకరేషన్ అయితే చేసాం. అసలు ఇది కూడా చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు, కాకపోతే స్వీటీకి బాగా చేసాం కదా, వీడికి అట్లీస్ట్ ఇలా కూడా చేయకపోతే కొంచెం మళ్ళీ ఏదోలా అనిపించింది. అందువల్ల అప్పటికప్పుడు అయితే తెప్పించాం, ముందేం బుక్ చేయలేదు. ఇంకా బెలూన్స్, హార్ట్ షేప్ బెలూన్స్ అనమాట. బర్త్డేకి నార్మల్ బెలూన్స్, యానివర్సరీ కాబట్టి హార్ట్ షేప్ బెలూన్స్ రెండు మిక్స్ చేసి అయితే అలా పెట్టేసాం చిన్నగా. మధ్యలో వచ్చేసి హ్యాపీ బర్త్డే అని పెట్టాం. అది మొన్న స్వీటీకి ఉన్న హ్యాపీ బర్త్డేది. ఇంకా బెలూన్స్ ఒక పక్క పెట్టడం, ఒక పక్క ఊడిపోవడం అనమాట. ఇంకా బెలూన్స్ అయితే అలా చిన్నగా అయితే డెకరేషన్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ మొత్తం అయిపోయింది. కాజు టమోటా కర్రీ అండ్ పన్నీర్, నెక్స్ట్ ఏంటి ములక్కాడ, రెండు కలిపి ఒకటి, అలాగా 2 కర్రీస్లా చేసింది అనమాట సెపరేట్గా. ఇంకా ఎవరు లేరు ఎక్కువగా, వదిన వాళ్ళు మేమే అనమాట. ఇంకా అక్క వాళ్ళు తిరుపతిలో వచ్చారు కదా కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఫుల్ అలసిపోయి ఉన్నారు. హియాన్స్ బర్త్డే ముందు రోజు వచ్చారు తిరుపతి నుంచి కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ అలసిపోయి ఉన్నారని వాళ్ళు ఎవరు రాలేదు. అమ్మ వాళ్ళు కూడా పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పి ఒక 4-5 డేస్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండిన తర్వాత వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా అటు ఇటు రాలేము అన్నారని చెప్పి ఇంకా వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మేమే ఇలా చిన్నగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. కేక్ ఒకటి, బర్త్డే కేక్ ఒకటి అనమాట. యానివర్సరీ కేక్ వదిన వాళ్ళు తెచ్చారు. ఇంకా బర్త్డే కేక్ అయితే మేము తీసుకొచ్చాం కానీ కేక్లు అస్సలు హియాన్స్ స్వీటీ అస్సలు తినకుండా చూడడానికే మాకు సరిపోయింది. ఇంకా ఇలా జస్ట్ ఇలా కటింగ్ చేసిన వెంటనే వాళ్ళకు కూడా అసలు చిన్నది కూడా సరిగ్గా పెట్టకుండా తీసి పక్క తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ కోల్డ్ కాఫ్ అన్నీ ఎక్కువయ్యి అంటే ఇంకా వాళ్ళతో మాకు సరిపోద్ది కాబట్టి ఇంకా తెలియని ఏమనుకుంటారు తెలుసా, ట్విన్స్ అనుకుంటారు. ఇదే తాలికేస్తాను అనుకుంటుంది నాకు పుట్టినరోజు. ఎందుకు వెలిగించేస్తుంది కదా, ఇంక సోమవారం రాకమే నువ్వు, నీ మొక్కలంగా కనబడతాయి. ఇంకా స్టార్ట్.
స్మాష్ చేతనట్టు ఉంది మా ఇది అలాగా ఆ కొంచెం అంతా ఎప్పుడు లాగేస్తాను రెండు దాని గురించి 4 లాగా ఇదేనా ఎఫెక్ట్ తీసేది బెత్తియంట్రా బాబు ఇక్కడ వీడియో అయిపోతుంది నాకు ఆడుకోవడం కాదా ఫోటో పోతుంది దానికి అసలు దానికి ఎందుకు ఆడుతున్నావు తెలియదు ముందే ఆగదు ఈ బొబ్బులు చపాటి ఏంటో తెలియలేదు నాకు నువ్వు పెట్టు అదేదో బొబ్బుల్స్ మేక తల్లి పట్టుకో పట్టుకో ఇది ఈ విధంగా బర్త్డే అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం అందరూ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఆల్.